ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మార్గం సుగమమైంది. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ SBTET ఏపీ పాలిసెట్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ మేరకు నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ విద్యార్థులకు కీలక సమాచారాన్ని అందించారు. ఆలగడ్డది సార్ తీసుకో నంద్యాలది నేను అవును. 2026-27 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్లో అడ్మిషన్స్ కోసము వేరు బ్రాంచెస్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చదవడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 3వ తారీఖు నుంచి ఈ నెల 3వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సైట్ appolicet.nic.in ఆ సైట్లోకి లాగిన్ అయ్యి SC/ST విద్యార్థులకైతే 100 రూపాయలు, మిగతా విద్యార్థులకు 400 రూపాయలు ఫీజుతో ఆన్లైన్లో 10th క్లాస్ హాల్ టికెట్ లేదా CBSE 10th క్లాస్ హాల్ టికెట్తో లాగిన్ అయ్యి అప్లికేషన్ని అప్లోడ్ చేయొచ్చు. తర్వాత పరీక్ష 25వ తారీఖు ఏప్రిల్ 25వ తారీఖున జరుగుతుంది. ఆ పరీక్షకు ముందు వారం రోజుల ముందు హాల్ టికెట్ ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని 10వ తరగతి రాస్తున్న అయిపోయిన విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని మా మనవి. ఈ సంవత్సరము మన నంద్యాల జిల్లాలో ఆల్రెడీ ఉన్న పరీక్షా కేంద్రాలు నంద్యాల, బనగానపల్లి, శ్రీశైలము, బేతంచెర్లతో పాటు క్రొత్తగా ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోను, నందికొట్కూరు ఈ కేంద్రాలు కూడా ఇవ్వబడ్డాయి. ఎందుకంటే పరీక్ష రాయాలంటే వీరు వారి గ్రామం నుండి కర్నూలు లేదా నంద్యాలకు వచ్చి రాయాల్సి ఉన్నది. ఇప్పుడు కొత్త పరీక్షా కేంద్రాలు ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్, నందికొట్కూరు ఇవ్వడం వలన ఆ చుట్టుపక్కల విద్యార్థులు, ఆ విలేజెస్ చుట్టుపక్కల విద్యార్థులు ఈజీగా వాళ్ళ మండల కేంద్రానికి చేరుకొని ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. దీనివల్ల విద్యార్థులకు ఆర్థిక మరియు ప్రయాస తగ్గుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని అత్యధిక సంఖ్యలో ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలని. ఎందుకంటే మనకు ఈ 3 సంవత్సరాల ఈ డిప్లొమా కోర్స్ తర్వాత అనేకమైనటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మన నంద్యాల పాలిటెక్నిక్లో ఈ సంవత్సరము 100%, పోయిన సంవత్సరం కూడా 100% మనము ఉపాధి అవకాశాలను కల్పించినాము. నంద్యాల పాలిటెక్నికే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్లో కూడా ఈ అవకాశాలు ఉన్నాయి. లేదు విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్నా కూడా బీటెక్లో నేరుగా 2వ సంవత్సరం చదవడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా మనవి. ఆళ్లగడ్డ పట్టణ ప్రజలకు మరియు 10th క్లాస్ విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా, ఈసారి కొత్తగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఆళ్లగడ్డ పట్టణంలో 3 సెంటర్లలో నిర్వహించడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిందండి. కాబట్టి ఆళ్లగడ్డలో చదువుతున్న 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు, పాస్ అయిన విద్యార్థులు పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ను ఆళ్లగడ్డ పట్టణంలోనే రాయుటకు మరియు ఎలాంటి వ్యయప్రయాసాలకు గురి కాకుండా దూరమైన నంద్యాల కానీ, పొద్దుటూరు కానీ అలా సెంటర్లకు వెళ్లకుండానే ఆళ్లగడ్డ పట్టణంలో ఈ సంవత్సరమున 4 సెంటర్స్ను మనము గుర్తించడం జరిగింది.